హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగు బ్రేక్ఫాస్ట్ అయితే నేను గోధుమ రవ్వ ఉప్మా చేశానండి. ఇది హెల్త్కి చాలా మంచిది. అందుకని నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇది ప్రిపేర్ చేశాను. దీనికోసం క్యారెట్, బంగాళదుంప, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొంచెం పల్లీలు, నేను మామూలుగా వెజిటేబుల్స్ వేసి చేశానండి. నార్మల్గా కూడా తాలింపు వేసుకొని చేసుకోవచ్చు. అన్ని వెజిటేబుల్స్ వేస్తే పిల్లలు కూడా తింటారు కదండి. క్యారెట్, ఆలు, టమాటా ఇదంతా కూడా. అందుకని నేనైతే వెజిటేబుల్స్ వేసి అయితే ఇక్కడ గోధుమ రవ్వ ఉప్మా అయితే ప్రిపేర్ చేశానండి. మనం దీంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు వేసేసుకొని తర్వాత దీంట్లోనూ మనం ఆల్ వెజిటేబుల్స్ అంటే బంగాళదుంప, దీంట్లోనూ క్యారెట్, టమాటా, ఒక చిన్న ఆనియన్ అయితే వేసానండి. ఎండుమిర్చి ఒక 2, పచ్చిమిర్చి ఒక 2 వేసాను. అంటే మనం దీంట్లో కారం ఏమి వేయం కదండి. ఇంకా పచ్చిమిర్చి, ఎండుమిర్చి మనకి కారం సరిపోతుంది. ఇవి కొంచెం బాగా కుక్ అవ్వాలండి. కొంచెం కుక్ అవ్వాలి. బంగాళదుంప, క్యారెట్ కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇక్కడ కొంచెం సేపు అయితే దీన్ని నూనెలో అయితే ఫ్రై చేయాలి. ఇక్కడ నేను కొంచెం లైట్గా పసుపు, కొంచెం ఉప్పు వేసానండి టేస్ట్కి సరిపడా. ఇక్కడైతే మనకి ఉప్పు వేయటం వల్ల ఏంటంటే ఈ వెజిటేబుల్స్ అనేది కొంచెం తొందరగా కుక్ అవుతుంది కాబట్టి వేసాను. ఇక్కడ మనకి బాగా ఫ్రై అయిందండి. బంగాళదుంప, క్యారెట్ కూడా మనకి చాలా బాగా ఉడికిపోయింది. ఇలా సరిపోతుందండి. ఇక్కడ నేను ఒక గ్లాసు గోధుమ రవ్వకి 2 గ్లాసులు అయితే వాటర్ వేసుకున్నాను. మీకు పొడి పొడిగా కావాలనుకుంటే గ్లాసున్నర వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కొంచెం మెత్తగా చేయటం కోసం పిల్లలు తినటానికి నేను ఇక్కడ ఒక 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను. ఇది కొంచెం మనకి కొంచెం మరిగిన తర్వాత అప్పుడు మనం గోధుమ రవ్వను అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వాటర్ అయితే బాగానే కొంచెం మరిగింది కదండి. ఇప్పుడు దీంట్లో గోధుమ రవ్వ వేసేసుకొని సిమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకున్నానండి. ఎందుకంటే మనం ఇక్కడ గోధుమ రవ్వ వేయగానే కూడా మనకి త్వరగానే అయిపోతుందండి ఇది. అందుకని ఇక్కడ నేను సిమ్లో పెట్టుకొని అయితే ఇక్కడ కలుపుకుంటూ ఉండాలండి. కింద అడుగట్టకుండా మనం అలా వదిలేయకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇంకొక 1 మినిట్ 2 మినిట్స్ అయితే అయిపోతుందండి. ఇక్కడ గోధుమ రవ్వ ఉప్మా అయితే ఫైనలీ అయిపోయిందండి. కొంచెం చల్లారిన తర్వాత మనం ఇది పొడి పొడిలాడుతూ ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఫైనలీ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే గోధుమ రవ్వ ఉప్మా అయితే వెజిటేబుల్స్ వేస్తే చేశానండి. నేను చేసిన ఈ గోధుమ రవ్వ ఉప్మా అయితే ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరైతే తింటారో లేదో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.